ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దీపావళి నాటికి బంగారం రేటు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 1,25,000 రూపాయలు దాటుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ఆల్రెడీ 1,10,000 అట్టిగా ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి. 1,25,000 అంటే పెద్దగా 15,000 రూపాయల డిఫరెన్సే కాబట్టి దీపావళి వరకు సులభంగా పెరగొచ్చేనేమో చాలా మంది అంచనాలు వేస్తున్నారు. అయితే ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటిది కొన్ని కారణాల మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1 మనం చూసుకున్నట్టయితే డాలర్ రేటు పెరిగితే, డాలర్ రేటు స్థిరంగా ఉంటే, బలంగా ఉంటే బంగారం తగ్గిపోయే అవకాశం ఉంటుంది రేటు. డాలరు బలహీనంగా ఉంటే బంగారం రేటు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డాలరు బలంగా ఉన్నప్పుడు పెట్టుబడులన్నీ కూడా విదేశీ మార్గం నుంచి మనకు వచ్చేటువంటి పెట్టుబడులన్నీ కూడా ఆగిపోతాయి. డాలర్ మీదనే ఎక్కువగా పెట్టుబడి పెడతారు. దానికి సంబంధించిన బట్టలనే ఎక్కువ పెట్టుబడి పెడతారు. అలా కాకుండా డాలర్ బలహీన పడితే బంగారం మీద పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడులు అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో, ఎక్కువగా బంగారాన్ని కొంటారో ఆటోమేటిక్గా బంగారం రేటు పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి డాలరు బలంగా ఉంటే మరి మనకు బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. డాలర్ బలహీన పడితే బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డాలర్ కొంచెం బలహీనంగా ఉంది కాబట్టి బంగారం రేట్లు పెరుగుతున్నాయి. కొంచెం డాలర్ బలపడిందంటే, స్ట్రాంగ్ అయిపోయిందంటే బంగారం రేట్లు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి, పెరిగే అవకాశాలు లేవు. రెండవది, అమెరికా వడ్డీ రేట్ల మీద కూడా ఆధారపడి బంగారాలు ఉంటాయి. అంటే అమెరికాలో వడ్డీ రేటు తగ్గిస్తే, క్షీణిస్తే ఆటోమేటిక్గా బంగారం రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గిపోతాయో అమెరికా లోపల, అక్కడ పెట్టుబడులన్నీ కూడా ఎవరైతే డాలర్ రూపంలో పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళంతా కూడా తగ్గించేసి బంగారాన్ని కొనడం మొదలు పెడతారు. అప్పుడు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ డాలర్ అంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే మరి బంగారం రేటు క్షీణించే అవకాశాలు ఉంటాయి బాగా. సో మూడో విషయం ఏంటంటే రూపాయి బలపడటం గురించి కూడా. మన రూపాయి బలహీనంగా ఉండటం వల్ల మరి మనం బంగారం రేటు పెరుగుతోంది. అదే మన రూపాయి బలం పెరిగితే, అంటే డాలర్తో పోలిస్తే మన రూపాయి బలం అయిపోయినట్టయితే మనకు విదేశాల నుంచి మనం తెచ్చుకునేటువంటి అన్ని వస్తువులు చౌకగా లభిస్తాయి. కాబట్టి బంగారం రేటు కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత అనేక రకాల యుద్ధ వాతావరణ పరిస్థితులు. ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది, అలాగే గాజా మరి ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతోంది. ఇలాగ అనేక యుద్ధాలు ప్రపంచం లోపల జరగడం వల్ల ఆ యుద్ధాల ఫలితంగా బంగారం రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఒకవేళ ఈ యుద్ధాలు తగ్గిపోతే, యుద్ధాలు లేకుండా పోయినట్టయితే, యుద్ధాలు వీళ్ళ మధ్య కాంప్రమైజ్ అయినట్టయితే బంగారం రేటు బాగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా అనేక కారణాలు బంగారం రేటు పెరగడానికి దోహదం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి దీపావళి వరకు ఈ పరిస్థితుల్లో మార్పు వస్తే, ఇందులో చెప్పినట్టు ఏ కారణాలైనా మరి మార్పులు చేర్పులు జరిగినట్టయితే బంగారం రేటు తగ్గొచ్చా అనే దాని మీద ఆలోచన ఉంది. కాబట్టి దీపావళి వరకు పెరగడానికే ఎక్కువగా పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. కానీ 100% మనం చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితుల్లో మార్పులు చేర్పులను బట్టి బంగారం రేట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మరి 3-4 సంవత్సరాల లోపల బంగారం రేటు దాదాపుగా 2 నుంచి 3 పెరిగే అవకాశం ఉంటున్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఊరికే గాల్లో వేసే అంచనాలే. ఏం జరగబోతుందో రేపని మనం చెప్పలేం. ప్రపంచంలో ఉండే అన్ని పరిస్థితులను బట్టి బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పొచ్చు తప్ప, ఏ ఒక్క కారణాన్ని పెట్టుకొని మాత్రం మనం బంగారం రేటు పెరగడం తగ్గడం గురించి మనం చెప్పడం కష్టం. కాబట్టి ఎవరైనా బంగారం రేటు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దీపావళికి ఎలా జరగబోతుంది, సంవత్సరానికి ఇట్లా ఉంటుంది, అంతా ఇట్లా ఉంటుందని వాటిని ఆధారం చేసుకొని మీరు బంగారాన్ని బాగా కొనడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఒకవేళ పెరగకపోతే అప్పుడు ఏం చేయగలుగుతారు, తగ్గితే అప్పుడు ఏం చేయగలుగుతారు. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా మంచిదే, అందులో సందేహం అక్కర్లేదు. మిగతా అవన్నీ పడిపోయినట్టుగా బంగారం పడిపోదు. కొద్దిగా పడిపోయినా మళ్ళీ కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒక స్టాండర్డ్గా ఉంటుంది తప్ప ఒకేసారి బాగా ఎక్కువ పెరిగి ఒకేసారి బాగా తగ్గిపోయి స్టాక్ మార్కెట్ లాగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగదు. ఎప్పుడంటే అప్పుడు మనం అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది.
మన అవసరాలకు ఏదైనా సరే మనం దాన్ని తీసేయండి, డిస్పోజ్ చేయడం నిమిషాల లోపల మనం దాన్ని తీసేయచ్చు. ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కొనగలిగిన వాళ్ళు మీ దగ్గర డబ్బుంటే అప్పు చేయకుండా కొనగలిగినప్పుడు మీరు కొనుక్కోవడమే మంచిదని మా అభిప్రాయం.